Students, good day. How are you? I think all of you are fine at your homes. Okay. Don't go out unnecessarily. So please stay home and stay safe. Okay. Though you are in your home safely, I request you to apply sanitizer frequently and take social distance. Take at least 2 meter distance between each individual. Okay, in order to protect ourselves and the society from this COVID-19 pandemic situation. Okay, thank you. In the previous class, we have discussed the concept, types and characteristics of hearing impaired children. Types and characteristics of hearing impaired children. సో వినికిడి లోపం కలిగినటువంటి పిల్లలు, వాళ్ళలో ఉండే రకాలు, వాళ్ళ యొక్క లక్షణాలు. అంటే ఆ ధ్వని యొక్క శబ్దం యొక్క తీవ్రత డెసిబల్స్ని బేస్ చేసుకొని ఏ డెసిబల్స్ నుంచి ఏ డెసిబల్స్ మధ్య ఉంటే ఏ రకమైనటువంటి వినికిడి లోపం అలాగా క్లాసిఫై చేసుకున్నాం. అలాగే వినికిడి లోపానికి గల కారణాలని, అలాగే వినికిడి లోపం కలిగినటువంటి విద్యార్థుల యొక్క లక్షణాలని చర్చించుకున్నాం. ఈరోజు మరొక చిన్న అంశం గురించి ఈ సెషన్లో డిస్కస్ చేయాలి. అదేంటంటే చిల్డ్రన్ విత్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండర్ దట్ లోకోమోటర్ డిజేబిలిటీస్, చలన అసమర్థత కలిగినటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క రకాలు, ఆ చలన అసమర్థత గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో చిల్డ్రన్ విత్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, శారీరక వైకల్యం అంటే చలన అసమర్థత, వెరీ పర్టికులర్గా లోకోమోటర్ డిజేబిలిటీ, చలన అసమర్థత కలిగినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క లక్షణాలు అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాం. లోకోమోటర్ డిజేబిలిటీ, చలన అసమర్థత. Let us see the basic concepts, basic points of the లోకోమోటర్ డిజేబిలిటీ, చలన అసమర్థత ఆ భావన గురించి తెలుసుకొని ఆ తర్వాత దానికి గల కారణాలు అలాగే లక్షణాలు తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ ఏ స్మాల్ టాపిక్. డిజేబిలిటీ ఆఫ్ బోన్స్, జాయింట్ ఆర్ మజిల్స్ leading to substantial restriction of the movement of the limbs are a usual form of cerebral palsy. Okay, disability అంటే డిజేబిలిటీ ఆఫ్ బోన్స్, ఈ బోన్స్ సంబంధించి కానీ జాయింట్స్ కానీ మజిల్స్ కానీ వాటి యొక్క అశక్తత వలన, అసమర్థత వలన, లోపం వలన, ఓకే, మూమెంట్ ఆఫ్ ద లిమ్స్ ఆర్ యూజువల్ ఫార్మ్ ఆఫ్ సెరెబ్రల్ పాలసీ, దాంట్లో ఆ లోపం కనుక ఉన్నట్లయితే దాన్నే మనం లోకోమోటార్ డిజేబిలిటీ అంటాం. అంటే ఈ కారణం చేత చలన అసమర్థతలు ఏర్పడినట్లయితే దాన్ని చలన వైకల్యము అంటాము. సో ఇక్కడ ఇంకొక పదం చర్చించుకున్నాం, ఏంటంటే సెరెబ్రల్ పాలసీ. సెరెబ్రల్ పాలసీ అంటే సెరెబ్రల్ పాలసీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ that affect a person's ability to move and maintain balance and posture. The cerebral palsy. Okay. Students, let me present the slide again. Okay, that is the cerebral palsy. So ఏమైనా కానీ శరీర భాగంలో ఏ భాగంలోనైనటువంటి
అస్థిపంజరంలో కానీ లోపం వల్ల కానీ జనరల్గా పొడవు లేదా పుట్టిగా మనుషులు అప్పీర్ అవుతూ ఉంటారు. ఆ శరీర నిర్మాణంలో మార్పు అంటే ఈ లోపాల వలన మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. వాటి వలన ఈ చలన అసమర్థతలు అనేవి కలుగుతూ ఉంటాయి. సో వ్యక్తికి చలన సంబంధమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే సాధారణంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా డిజేబిలిటీ ఆఫ్ ద బోన్స్లో కానివ్వండి, జాయింట్స్లో కానివ్వండి, మజిల్స్లో కానివ్వండి ఉన్నటువంటి లోపాల కారణంగా అవి మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. ఏ విషయంలో? మూమెంట్ విషయంలో. సో వాటిని మనం లోకోమోటార్ డిజేబిలిటీగా మనం చెప్పవచ్చు. లోకోమోటార్ డిజేబిలిటీ, చలన వైకల్యం అని మనం చెప్పడం జరుగుతుంది. Some common conditions giving rise to locomotor disability would be poliomyelitis, cerebral palsy, amputation, injuries of spine, head, soft tissues, fractures, muscular dystrophies, etc. ఇవన్నీ కూడా ఈ లోకోమోటర్ డిజేబిలిటీస్కి మనం కొన్ని యూజువల్ ఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క కండిషన్స్, ఈ చలన అసమర్థతలు వీటి వలన ఏర్పడి ఈ కండిషన్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ విత్ లోకోమోటర్ డిజేబిలిటీ విల్ హ్యావ్ లిమిటెడ్ మూవ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్. ఎవరికైతే ఇటువంటి చలన అసమర్థతలు అనేటువంటి డిజేబిలిటీ ఉంటుందో, లోకోమోటర్ డిజేబిలిటీ ఉంటుందో, వాళ్ళల్లో ఈ చలనానికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే నార్మల్ చిల్డ్రన్స్ తో పాటుగా వీళ్ళు చలన సమర్థతల్ని, ఎబిలిటీస్ని, మూమెంట్కి సంబంధించినటువంటి ఎబిలిటీస్ని కలిగి ఉండరు. సో ఈ లోపాల వల్ల వాళ్ళు ఆ మూమెంట్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. దాన్నే చలన అసమర్థత అంటాం, లోకోమోటర్ డిజేబిలిటీస్ అని చెప్పడం జరుగుతుంది. ఏ పర్సన్స్ ఇనేబిలిటీ టు ఎగ్జిక్యూట్ distinctive activities associated with moving both personally and objects from place to place, and such inability resulting from afflictions of musculoskeletal and nervous system has been defined as the locomotor disability. సో ఇంకొక నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే, సో ఇక్కడ వ్యక్తి తనంతట తాను కానీ లేదా వస్తువులతో కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మజిల్స్లో, స్కెల్టన్లో ఉన్నటువంటి లోపం కారణంగా, నర్వస్ సిస్టమ్ కారణంగా సమర్థవంతంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తను కానీ తనతో పాటు వస్తువులు తీసుకొని కానీ మూవ్ అవ్వలేకపోతే దాన్ని లోకోమోటర్ డిజేబిలిటీ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వికలాంగుల చట్టం 1995 ప్రకారం ఎముకలు, కీళ్ళు, కండరాల బలహీనత వలన కాళ్ళు, చేతులు కదలికల్లో కలిగే గణనీయమైన పరిమితులు కానీ, అంటే లిమిటేషన్స్, ఏ రకమైన పాక్షిక పక్షవాతం, సో పార్షియల్ పెరాలసిస్ వలన కానీ, చలన దోషాన్ని కానీ మనం చలన అసమర్థత అంటాము. అంటే ఎముకలు, కీళ్ళు, కండరాల బలహీనత వలన సరిగ్గా మూవ్ అవ్వలేకపోతే దాన్ని లోకోమోటర్ డిజేబిలిటీ అని చెప్పవచ్చు. సో కాళ్ళు, చేతులు కదలికల్లో గణనీయమైన పరిమితులు, అంటే లిమిటేషన్స్, సో వేరియస్ రీజన్స్ మనం చెప్పుకున్నట్లుగా బోన్స్లో కానీ, మజిల్స్లో కానీ, జాయింట్స్లో కానీ, సో ఈ డిజేబిలిటీస్ ఉండటం వలన, సో మూమెంట్లో కనుక లిమిటేషన్స్ ఉంటే, లేదా పార్షియల్ పారాలసిస్ వలన కానీ మూమెంట్లో లిమిటేషన్స్ ఉంటే, లేదా లోపం ఉంటే, సరిగ్గా నడవలేకపోతే, సో అటువంటి పరిస్థితిని మనం చలన అసమర్థత లేదా చలన వైకల్యము అని చెప్పవచ్చు. సో ఈ డెఫినేషను డిజేబుల్డ్ యాక్ట్ 1995 ప్రకారం ఈ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా చలన వైకల్యం కలిగినటువంటి వాళ్ళలో కండరాలు, ఎముకల నిర్మాణంలో ఈ డిజార్డర్ అనేది స్పష్టంగా మనం గమనించవచ్చు. అంటే ఇలాంటి లోకోమోటర్ డిజాబిలిటీ, ఇలాంటి డిజేబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళ యొక్క కండరాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఎముకలు, బోన్స్ కానివ్వండి, వాటి యొక్క స్ట్రక్చర్లో డిజార్డర్ అనేది, ఓకే,
ఒక సిస్టమేటిక్గా లేకుండా, ఒక ప్రపోర్షనాలిటీగా లేకుండా లోపంతో కూడినట్టు ఉంటుంది. వాటిని మనం స్పష్టంగా తెలిసిపోతుంది, వాటిని మనం గుర్తించగలము. సో ఇటువంటి పిల్లల్ని అంగవైకల్యం గల పిల్లలని కూడా అంటారు. ఈ చలన వైకల్యం గల పిల్లల్ని అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలని కూడా అంటాం జరుగుతుంది. సో ఇక్కడ చేతులు కాళ్ళల్లో కలిగే చలన దోషాన్నే మనం చలన వైకల్యం అని మనం జనరలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ లోకోమోటార్ డిజాబిలిటీని ఈ డిస్కషన్స్ అన్ని ఆధారంగా మనం ఎలా జనరలైజ్ చేయొచ్చు అంటే, చేతులు కాళ్ళలో కలిగే చలన దోషమే చలన వైకల్యము. సో ఈ విధంగా మనం ఈ చలన వైకల్యాన్ని, లోకోమోటార్ డిజేబిలిటీని మనం చేయవచ్చు, డిఫైన్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే లోకోమోటార్ డిజేబిలిటీ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కాంజెనిటల్ అండ్ ఎక్వైర్డ్. అంటే పుట్టుకతో వచ్చింది మరియు మధ్యలో ఈ గ్రోత్లో మధ్యలో వేరే కారణాల వలన కలిగిందిగా మనం చెప్పవచ్చు. అంటే పుట్టుకతో కూడా ఇటువంటి డిజేబిలిటీ, లోకోమోటార్ డిజేబిలిటీ అంటే వేరియస్ రీజన్స్ వలన, అది శిశువు గర్భంలో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల కానీ, సో జన్మించిన తర్వాత వివిధ రకాలైనటువంటి కారణాలు, సమస్యల వల్ల కానీ, ఓకే, కాంజెనిటల్ అండ్ అక్వైర్డ్ అప్పుడు రావచ్చు. లేదా మధ్యలో వేరే కారణాల వల్ల మనం ఇటువంటి లోకోమోటార్ డిజేబిలిటీ అనేది రావచ్చని చెప్పవచ్చు. ఓకే, సో ఇక్కడ జనరల్గా చూసుకున్నట్లయితే ది కామన్ కాజెస్ ఆఫ్ దీస్ టూ ఫార్మ్స్ ఆఫ్ అఫ్లిక్షన్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కాంజెనిటల్ అండ్ డెవలప్మెంటల్. సో ముందుగా చెప్పుకున్నట్లుగానే అక్వైర్డ్ ఆర్ డెవలప్మెంటల్, అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, డెవలప్ చెందుతున్నప్పుడు మధ్యలో వచ్చేది, లేదా పుట్టుకతో వచ్చేది. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే, వాటి కారణాలని పరిశీలించినట్లయితే, సో ప్రీనేటల్ రీజన్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రీనేటల్ రీజన్స్ ఉంటాయి, పెరినేటల్ రీజన్స్ ఉంటాయి, పోస్ట్ నేటల్ రీజన్స్. 3 రకాలుగా ఈ కారణాలు మనం ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్ మనం చేయవచ్చు. సో ఇక్కడ ప్రీనేటల్ రీజన్స్ అంటే జనన పూర్వ కారణాలు పరిశీలించినట్లయితే, తల్లి గర్భంతో ఉన్నప్పుడు, సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ ఏమైనా డ్రగ్స్ కానీ అలాంటివి తీసుకోవటం వలన ఇలాంటి లోకోమోటార్ డిజేబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా డిసీజెస్ వచ్చినట్లయితే, అంటువ్యాధులు లాంటివి ఏమైనా వచ్చినట్లయితే, అప్పుడు కూడా ఇలాంటి లోకోమోటార్ డిజేబిలిటీ రావడానికి కారణం. సో ఇంతకుముందు కొన్ని సమస్యల్ని చర్చించుకున్నాం మనం. ఏంటి, హియరింగ్ ఇంపైర్మెంట్ గురించి, విజువల్ ఇంపైర్మెంట్ గురించి. వాటిలో కూడా మనం ఈ కాజెస్లో తెలుసుకున్నాం, ప్రీనేటల్, పెరినేటల్, పోస్ట్ నేటల్ అని. సో ఇక్కడ ఈ అంటువ్యాధులకు లోనైన సందర్భంలో మనం ముందు చెప్పుకున్నటువంటి లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ లోకోమోటార్ డిజేబిలిటీ రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆహారం అంటే మంచి స్ట్రెంత్ని ఇచ్చేటువంటి ఫుడ్ తీసుకోపోవటం వలన, మంచి పోషకాలను ఇచ్చేటువంటి ఫుడ్ తీసుకోపోవటం వలన ఇలాంటి డిజేబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా టెన్షన్స్, ప్రెగ్నెన్సీ టైంలో చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా, చాలా ప్లెజెంట్గా మంచి ఆహారం తీసుకుంటూ ఉన్నట్లయితే హెల్దీ బేబీస్ బోర్న్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి టెన్షన్స్ మదర్ ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయినట్లయితే, ఫేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇలాంటి డిజేబిలిటీస్ ఉన్నటువంటి పిల్లలు జన్మించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ లోకోమోటార్ డిజేబిలిటీ రావడానికి కూడా టెన్షన్స్ అనేది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎమోషన్స్, ఉద్వేగాలకు లోన్ అవుతాం. సో అలాగే అంటే ఏవైనా న్యూసెస్ విన్నప్పుడు అలాగే ఉద్వేగంలోనే ఎమోషన్ ఫీల్ అయ్యి ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది బాడీలో, సో లోపల ఉన్నటువంటి బేబీ మీద రిఫ్లెక్ట్ అయ్యి, లేదా ఆ పిండం మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇలాంటి డిజేబిలిటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఈ ప్రెగ్నెన్సీ టైంలో
ఏమైనా యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరిగినట్లయితే ఆ ప్రమాదాల కారణంగా కూడా ఇక్కడ ఈ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఎక్స్రేస్ తీస్తూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆ ప్రెగ్నెన్సీ కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి వేరే లోపాలు కానివ్వండి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటికి సంబంధించి ఎక్స్రేస్ వీటన్నిటికీ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్, దానివల్ల కూడా ఈ లోకోమోటర్ డిజేబిలిటీ అనేది ప్రసవం తర్వాత పిల్లల్లో మనం గమనించే అవకాశం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ప్రసవం సమయంలో డెలివరీ టైంలో ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల కూడా ఇటువంటి లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అవేంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. సో బర్త్ టైంలో అంటే డెలివరీ టైంలో ఆ బేబీకి కావలసినటువంటి ఆక్సిజన్ అందకపోవటం, అప్పుడు కూడా ఇటువంటి ఈ లోకోమోటర్ డిజేబిలిటీ చలన వైకల్యం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సో ఫ్రీ డెలివరీ కాకుండా సిజేరియన్ లాంటి డెలివరీ చేసే సమయంలో అక్కడ మనం ఆ డాక్టర్స్ యూజ్ చేసేటువంటి ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన కూడా ఏర్పడే గాయాలు, ఆ గాయాల కారణంగా కూడా ఇటువంటి డిజేబిలిటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఎక్కువసేపు ఈ డెలివరీ టైంలో పెయిన్స్తో ఫ్రీ డెలివరీ అవుతుందనే ఉద్దేశంతో ఇంకా కారణంతో ఎక్కువ సమయం కనుక ఆ పెయిన్స్తో కంటిన్యూ అవుతే డెలివరీ అవ్వకుండా, అలాంటి సందర్భంలో కూడా బేబీకి ఆ లోపల ప్రెజర్ రావటం వలన ఇటువంటి లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే చలన సంబంధిత వైకల్యం అనేది, అసక్తత అనేది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా పోస్ట్ నేటల్ అంటే ఆఫ్టర్ బర్త్ కూడా ఈ చాలా కారణాల వలన పిల్లవానికి ఇటువంటి లోకోమోటర్ డిజేబిలిటీ, చలన అసమర్థత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బర్త్ అయిన తర్వాత, సో ఇందాక చెప్పుకున్నాం, డెలివరీ చేసే టైంలో, సిజేరియన్స్ చేసే టైంలో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఫోక్స్ కానివ్వండి, సిజర్స్ కానివ్వండి, ఇవన్నీ ఆ శిశువు కనుక ఏమైనా డ్యామేజ్ చేస్తే ఆ డ్యామేజ్ కంటిన్యూ అవుతూ బర్త్ తర్వాత కూడా ఇటువంటి లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బర్త్ తర్వాత ఇంకా ఏదైనా కారణాల వల్ల బ్రెయిన్ డ్యామేజ్ ఏమన్నా అయితే అప్పుడు దానివల్ల కూడా రావటం జరుగుతుంది. అంతేకాకుండా బర్త్ తర్వాత పిల్లలకి సాధారణంగా చాలామంది పిల్లలకి జాండీస్ ఎఫెక్ట్ అవుతుంది. జాండీస్ ఎఫెక్ట్ అయితే దానికి దీంట్లో రేస్లో పెట్టేసి వాళ్ళు ఉంచేస్తారు, తర్వాత అది క్యూర్ అవుతుంది. అలా కాకుండా బ్రెయిన్ ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది కొంతమంది. ఆ బ్రెయిన్ ఫీవర్ వల్ల కూడా పిల్లల్లో లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం. అంతేకాకుండా ఏమైనా ప్రమాదాలు జరిగితే, బర్త్ తర్వాత ఏమైనా ప్రమాదాలు జరిగినట్లయితే ఆ ప్రమాదాల వలన కూడా ఇటువంటి చలన వైకల్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందాక ఎలాగైతే ప్రెగ్నెన్సీ టైంలో మదరు ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవటం వల్ల వస్తుందన్నామో, ఆఫ్టర్ డెలివరీ కూడా ఆ పిల్లవాడికి కూడా డైట్ ప్రాపర్గా ఇవ్వలేకపోతే కొంతమంది తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టపడరు, మదర్ ఫీడింగ్కి ఇష్టపడరు. సో అది కూడా ఒక కారణం కావచ్చు ఇటువంటి లోపాలు రావడానికి. అలాగే పౌష్టిక ఆహారం కనుక పిల్లవానికి అందించలేకపోతే వివిధ రూపాల్లో ఆటోమేటిక్గా ఇలాంటి డిజేబిలిటీస్ అనేవి వచ్చే అవకాశము ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్గా అంటే ఇవన్నీ లేకుండా చేయాలంటే తప్పనిసరిగా ఆఫ్టర్ బర్త్ పిల్లవాడిని రెగ్యులర్ మానిటరింగ్లో ఉంచి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్, టీకాస్ అవన్నీ ప్రాపర్గా టైం టు టైం వేయించగలిగినట్లయితే, అలాగే
ప్రాపర్ డైట్ ఇవ్వగలిగినట్లయితే ఎటువంటి లోపాలు లేకుండా పిల్లవాడు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో అలా కాకుండా తరచూ అనారోగ్యానికి గురి అవటం వల్ల కూడా ఇటువంటి లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల్లో చాలామంది వాళ్ళ వాతావరణం కావచ్చు, ఇంకా వేరే కారణాల వల్ల కావచ్చు, టీబీ, కుష్టు లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా ఇలాంటి లోకోమోటర్ డిజార్డర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రధానంగా వీటిని మనం 3 రకాల కారణాలుగా చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా మనం పరిశీలించినట్లయితే కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెలబ్రల్ పాలసీ, అలాగే మీనింగోసిల్, అలాగే మీనింగో మైలోసిల్, ఫోకోమిలేస్, కాంజెనిటల్ డిస్లొకేషన్ ఆఫ్ హిప్, ఇవన్నీ కూడా ఈ లోకోమోటర్ డిజేబిలిటీస్కి కాజెస్ అని చెప్పవచ్చు. సో కాజెస్ ఆఫ్ ది అక్వైర్డ్ డిజేబిలిటీ కెన్ బి పుట్ విత్ ఇన్ ది ఫాలోయింగ్ జాకెట్స్. సో ఇవన్నీ పుట్టుకతో వచ్చిన వాటిని మనం నేచురల్గా పుట్టుకతో వచ్చిన వాటిగా పరిశీలించినట్లయితే, అలాగే ఇవి కాజెస్ ఆఫ్ అక్వైర్డ్ 2 రకాలుగా చెప్పుకున్నాం, కాంజెనిటల్ అండ్ అక్వైర్డ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు కాంజెనిటల్ వరకు మనం డిస్కస్ చేసాం. అంటే వీటిని 3 స్టేజ్లో చేసాం: జనన పూర్వం, అలాగే జనన సమయంలో, అలాగే జననాంతరం. ఓకే, ప్రీనేటల్, పెరినేటల్ అండ్ పోస్ట్నేటల్. సో వాట్ ఈస్ ద అక్వైర్డ్ లోకోమోటర్ డిజేబిలిటీ? సో ఇక్కడ అక్వైర్డ్ లోకోమోటర్ డిజేబిలిటీ 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. మనం వాటిని ఈ పోస్ట్ నేటల్లో కూడా కొన్ని డిస్కస్ చేసాం, అవి కూడా దీంట్లో కింద వస్తాయని చెప్పవచ్చు. ఇన్ఫెక్టివ్ అండ్ ట్రామాటిక్, అంటే ఇన్ఫెక్షన్ వల్ల లేదా ప్రమాదాలు జరగటం వల్ల సో ఇలాంటి లోకోమోటర్ డిజేబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వలన వచ్చేటువంటి ఏమని చెప్పవచ్చు అంటే, ది ఇన్ఫెక్టివ్ వన్స్ ఆర్ ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ స్పైన్ ఆర్ అదర్ జాయింట్స్, ఆర్ క్రానిక్ osteomyelitis, septic arthritis, acute polymyelitis, GB syndrome, leprosy, encephalitis, ఎయిడ్స్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వలన, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫెక్షన్స్ వలన కూడా లోకోమోటర్ డిజేబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎయిడ్స్ పేషెంట్స్ని గమనించినట్లయితే వాళ్ళలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి సో స్కెల్టన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా సరిగా నడవలేరు, సో వాళ్ళు సరిగా మూవ్ అవ్వలేరు, పడిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ మనం గమనించవచ్చు. సో బికాజ్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ డిజీజెస్, ఇన్ఫెక్షన్స్, ఈ లోకోమోటర్ డిజేబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రామాటిక్ వన్స్ అంటే ఎటువంటి వాటి వలన ఈ ఎటువంటి ట్రామాటిక్ కండిషన్స్ వల్ల ఈ లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వస్తుందంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ మూమెంట్స్ సంబంధించినటువంటి యాక్సిడెంట్, సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, లేదా వాటర్లో వెళ్తున్నప్పుడు కానీ, ఎయిర్లో వెళ్తున్నప్పుడు కానీ యాక్సిడెంట్ జరగటం వల్ల, యాక్సిడెంట్ వల్ల కూడా లోకోమోటర్ డిజేబిలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ యాక్సిడెంట్, సో ఇంట్లో మనం మూవ్ అవుతున్న సందర్భంలో ఎక్కడైనా పడిపోవటం కానివ్వండి, లేదా ఏవైనా యాక్సిడెంట్స్ జరగటం కానివ్వండి, ఇంట్లో దీనికి సంబంధించి ఫైర్ సంబంధించిన యాక్సిడెంట్స్, ఇలాంటి యాక్సిడెంట్స్ వల్ల, ఇంటి వాతావరణంలో జరిగే యాక్సిడెంట్స్ వల్ల కూడా లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ఇండస్ట్రీస్లో పరిశ్రమల్లో జరిగేటువంటి ప్రమాదాల వలన, అలాగే అగ్రికల్చరల్ యాక్సిడెంట్స్, వ్యవసాయం సంబంధించినటువంటి ప్రమాదాల వలన, అలాగే బాగా ఎత్తు నుంచి పడిపోవటం వలన, అలాగే ఏవైనా బుల్లెట్స్ లాంటి వాటిలో గాయాలు అవటం వలన, అలాగే ఎక్స్ప్లోజిన్స్ వలన, పేలుడు పదార్థాల వలన, అలాగే వైలెన్స్ జరిగేటప్పుడు ఆ వైలెన్స్ జరిగే ప్రదేశంలో ఉండటం వలన జరిగేటువంటి గాయాలు లేదా ప్రమాదాల వలన, అలాగే ఆటల పోటీలు, స్పోర్ట్స్లో జరిగే ఇంజురీస్ వలన, సో అలాగే భూకంపాలు, వరదలు, ఇలాంటి వాటి వలన ఈ ట్రామాటిక్ కండిషన్స్ వలన లోకోమోటర్ డిజేబిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఇంకా కొన్ని కారణాలు మనం పరిశీలించినట్లయితే, వాస్క్యులర్
అండ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆర్ వాస్కులర్ కారణాలు అంటే సెరిబ్రోవాస్కులర్ డిసీజ్. సో ఆ రక్తం పంపిణీ చేసే నాళాలు, ఆ నాళాల్లో ఉండేటువంటి సమస్యల వలన పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే గుండె అలాంటి వాటిలో కాకుండా మిగతా భాగాల్లో ఉండేటువంటి వెయిన్స్, వాటిలో రక్త ప్రవాహం వాటి వలన వచ్చేటువంటి లోపాల వలన కూడా మనకి లోకోమోటర్ డిజేబిలిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ కారణాల వలన ఈ లోకోమోటర్ డిజేబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ లోకోమోటర్ డిజేబిలిటీ చలన అసమర్థతలు కలిగినటువంటి విద్యార్థుల్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే మనం ఇటువంటి డిజేబిలిటీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ లక్షణాల ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ ఎన్ ఆర్మ్ ఆర్ లెగ్ అంటే ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ లేకుండా ఉంటుంది. ఈ కారణాలు మనం ముందుగా డిస్కస్ చేసిన కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇప్పుడు మనం లక్షణాలు పరిశీలిస్తాం. ఈ కాలు చెయ్యి లేకపోవడం అనేది కూడా చెప్పుకున్నటువంటి కారణాల్లో ప్రీనేటల్ కావచ్చు, పెరినేటల్ కావచ్చు, పోస్ట్ నేటల్ కావచ్చు, ట్రామాటిక్ కావచ్చు, ఇన్ఫెక్టివ్ కావచ్చు, వీటి వల్ల ఇటువంటి లోపం ఏర్పడే అవకాశం ఉంది. సో ఎనీహౌ క్యారెక్టరిస్టిక్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అన్ ఆర్మ్ ఆర్ లెగ్, కాలు లేదా చెయ్యి లేకపోవటం అనేది వీళ్ళలో ఉండే ఒక లక్షణం. తర్వాత ద లెగ్స్ ఆర్ ఎయిదర్ స్లెండర్ ఆర్ క్రాక్డ్ అంటే కాళ్ళు వీళ్ళకి ఇటువంటి డిజేబిలిటీ ఉన్న విద్యార్థుల్లో లక్షణం ఎలాగుంటుందంటే పిల్లల్లో కాళ్ళు చచ్చిపడినట్టు ఉంటాం కానీ, అలాగే సన్నగా ఉంటాం కానీ, అలాగే వంగిపోయి ఉంటాం కానీ, స్ట్రైట్గా లేకుండా వంగిపోయి ఉంటాం కానీ కాళ్ళు ఆ విధంగా ఉంటాయి. రైజ్ ద ఫీట్ అండ్ వాక్ ఆన్ టోస్ అంటే వీళ్ళు ఎలా చేస్తారంటే పాదాన్ని లేపి ఆ టోస్ మీద, వేళ్ల మీద, ముని వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ల మీద నిలబడి నడుస్తూ ఉంటారు. సో అది లోపం కారణంగా ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఆ డిఫెక్ట్ కారణంగా వాళ్ళు అలా నడుస్తూ ఉంటారు. అంతేకాకుండా వైల్ వాకింగ్ పుట్ ద హ్యాండ్ ఆన్ నీస్ అండ్ బెండ్ వన్ సైడ్. వీళ్ళు నడిచేటప్పుడు ఇలాంటి చలన వైకల్యం కలిగినటువంటి విద్యార్థులు లేదా పిల్లలు నడిచేటప్పుడు ఈ మోకాల మీద ఒక చెయ్యి సపోర్ట్ కోసం చేయి పెట్టి అలాగే ఒక వైపుకు వంగి నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. బీయింగ్ షార్ట్ ఏదర్ ఆర్మ్ ఆర్ లెగ్ అంటే మొదటి కారణం ఏం చెప్పామంటే లక్షణం ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ లేకుండా ఉంటుంది. సో రెండు ఉన్న ఇంకొక లక్షణం ఏం చూడొచ్చు అంటే బీయింగ్ షార్ట్ ఏదర్ ఆర్మ్ ఆర్ లెగ్ అంటే కాలు కానీ చెయ్యి కానీ అంటే ఆ ప్రపోర్షనాలిటీ లేకుండా ఉండవలసినటువంటి సైజు పొడవు లేకుండా షార్ట్గా ఉంటాయి. చేతులు షార్ట్గా ఉండొచ్చు లేదా కాళ్ళు షార్ట్గా ఉండొచ్చు. సో అది కూడా లోకోమోటర్ డిజేబిలిటీకి ఒక లక్షణం అని చెప్పవచ్చు. బెండింగ్ ద ఆర్మ్ ఆర్ యాంకిల్, బెండింగ్ ద ఆర్మ్ ఆర్ యాంకిల్ అంటే చెయ్యి లేదా చీలమండ వద్ద వంకర్లు అనేవి ఉంటాం. చేతులు వంకరగా ఉంటాం, చీలమండ దగ్గర వంకరగా ఉంటాం అనేది కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. డిఫికల్టీస్ ఇన్ ఫోల్డింగ్ లెగ్స్ అండ్ ఆర్మ్స్ కాళ్ళు చేతులు ఫ్రీగా మడవలేకపోవడం, వాళ్ళు సరిగా మడవలేరు కాళ్ళు కానీ చేతులు కానీ. ఆ ఫ్రీ మూమెంట్ అనేది వాళ్ళ యొక్క ఆ ఎముకల్లో, కాళ్ళల్లో, చేతుల్లో ఉండదు. ఓకే, వాకింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటే ఇక్కడ వాకింగ్ అనే కంటే కూడా మనం క్రాలింగ్ అంటాం, అంటే పాకటం అంటాం. ఫ్లోర్ మీద పాకుతూ ఉంటారు అంటే సరిగా నడవలేక, ఆ గ్రిప్ లేక ఆ కాళ్ళల్లో వాటి చేతుల్లో వాళ్ళు పాకుతూ నడుస్తూ ఉంటారు. ఓకే, ఫ్లోర్ మీద పాకుతూ నడుస్తూ ఉంటారు. ఓకే, సో తర్వాత లింపింగ్ అంటే కుంటుకుంటూ నడవటాన్ని మనం చెప్పచ్చు. తర్వాత బీయింగ్ యాజ్ ఇఫ్ లెగ్స్ వర్ గ్లూడ్ అట్ నాట్స్ ముడుకుల వద్ద కాళ్ళు అతుక్కున్నట్టుగా ఉంటాయి. ముడుకుల వద్ద కాళ్ళు అతుక్కున్నట్టుగా ఉంటాయి. ఇది కూడా ఈ లోకోమోటర్ డిజేబిలిటీ యొక్క లక్షణంగా మనం చెప్పవచ్చు. టేకింగ్ హెల్ప్ ఆఫ్ అదర్స్ వైల్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ అండ్ వాకింగ్ అంటే ఈ లక్షణాల కారణంగా వీళ్ళు నడిచేటప్పుడు కానీ లేదా కూర్చునేటప్పుడు కానీ లేదా కూర్చొని మరలా నిలబడే సందర్భంలో కానీ వ్యక్తుల యొక్క సహాయం, పక్క వాళ్ళ యొక్క సహాయం, పీర్స్ యొక్క సహాయం అనేది తీసుకుంటూ ఉంటారు. అటువంటి యాక్షన్ మనం గమనించడం ద్వారా కూడా వాళ్ళలో
లోకోమోటర్ డిజేబిలిటీ ఉందని గమనించవచ్చు, ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఈ లోకోమోటర్ డిజేబిలిటీ చలన వైకల్యం, చలన అసమర్థత కలిగిన విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళుగా కూర్చోలేరు, కూర్చున్న తర్వాత వాళ్ళంత వాళ్ళుగా లెగవలేరు, అలాగే ఫ్రీగా వాక్ చేయలేరు వితౌట్ సపోర్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ సపోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, సెకండ్ పర్సన్. సో ఆ విధంగా ఇదొక లక్షణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఫాల్స్ ఫ్రీక్వెంట్లీ. వాళ్ళు తరచుగా పడిపోతూ ఉంటారు. తరచుగా పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళలో ఉన్న ఆ ఎముకలు, కండరాలు వాటిలో లోపము, లేదా షార్టేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్, సో ఏదైనా కారణం కావచ్చు, వీళ్ళు తరచుగా పడిపోవటం అనేది ఉంటుంది. అలాగే మూవ్స్ ఇన్ ఏ షేకీ ఫ్యాషన్. సో సరిగా స్టిఫ్గా నడవలేరు వీళ్ళు, షేక్ అవుతూ కదులుతూ నడుస్తూ ఉండటం అనేది జరుగుతుంది. సో షోస్ సైన్స్ ఆఫ్ పెయిన్ వైల్ ఫిజికల్ వర్క్. ఏదైనా ఫిజికల్ వర్క్ చేసే సందర్భంలో ఈ పిల్లలు, ఇటువంటి లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న విద్యార్థులు ఫిజికల్ వర్క్ చేసే సందర్భంలో ఎక్కువ వర్క్ వాళ్ళు చేయలేరు. ఆ చేస్తున్నప్పుడు మనకి పెయిన్ వస్తున్నట్టు వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ ఫీలింగ్ చూసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా పెయిన్ ఫీల్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. లేదా వాళ్ళు ఆ కంప్లైంట్ చేయటం కూడా మనకి చేయటం జరుగుతుంది, లేదా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం కూడా చేయటం జరుగుతుంది. సో కారణం ఏంటంటే ఆ ఫిజికల్ వర్క్ని వాళ్ళు చేయలేరు. దానికి ఫిజికల్ వర్క్ చేయడానికి తగినటువంటి, సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లోకోమోటర్ disability. Okay students, okay, thank you. Once again I request you to stay home and stay safe. Thank you.